కార్డు నీది, రే నీ ఆధార్ కార్డు, భీము నీకు రావాల. ఈ కార్డు వాళ్ళు తీసుకుని వాళ్ళు భీము తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇంట్లో నేను ఎవరా అంటే నేనేం చెప్పేది ఎవరు అని చెప్పుదా పోయా. ఇప్పుడు ఆ ఇల్లు నీది కాదు, ఇల్లు ఆయమదే అంట, నీది కాదు. నువ్వేడ పుట్టిండి ఏడంటాడా ఇప్పుడు ఆయన ఎవరుంటే అట్లా ఎవరు అన్న ఉంటారు, ఎవరెవరి దగ్గరికి పోతుంది ఆయమ్మ అవన్నీ చెప్తున్నా మనకి అవన్నీ అట్లా కాదు. ఇప్పుడు భీమ్ వస్తానంటే ఇప్పుడు నీకు రావాలి కదా, ఆయన మెట్లు పోయి తీసుకుంటుంది అని అడగతాండేది. నేను అట్లే అడగతాను. రేపు పోయి సచివాలయంలో అడగతాము. సచివాలయంలో ఇస్తా భీమ్ ఏంటా కదా, వాళ్ళు చెప్పచ్చా ఏం నీకు సంబంధము లేదు ఇచ్చేలేదు అని వాళ్ళు చెప్పాలి. వాళ్ళనే చెప్పాలో భీమ్ ఇచ్చేవాడు చెప్పాలి కూడా. అంతే ఎట్లా ఇచ్చేస్తాను నీకు? వాడు ఇచ్చేస్తానని చెప్పిస్తే ఎన్నో ఖాయమా కాదు, నీకు తెలియకుండా భీమ్ ఎట్లా ఇస్తారు? ఎట్లా ఇస్తారు? తీయకూడదు అది. ఏమూడదు అదే సచివాలయంలో పోయి అడదాము ఎట్లా ఇస్తారు భీము అని. ఎందుకు ఇస్తారు అడిగితేనే కదా మనము పెద్ద మనుషులు చెప్తాము. న్యాయం చేయాలప్ప మా సేనప్పకి. ఈ ఆధార్ కార్డు సేనప్పది, ఆమె ఎవరు ఆయనకు తెలియదంట. భీము వచ్చి ఆమె ఎత్తుకొని పోతుంది. మీరు న్యాయం చేయండి సేనప్పకి, అంతే కదప్ప. రైట్.